కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని ఆధారంగా యోసేపు భక్తుని జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. లేఖనం మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి వ్రాయబడింది. యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు తన తండ్రి యొక్క అంత్యక్రియలు ముగించుకుని పరివారం అంతటితోనూ తన సహోదరులందరితోనూ ఐగుప్తుకు తిరిగి వచ్చేశారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత ఒక ఆలోచన మనకు కనిపిస్తుంది. దాన్ని మనం ఈ రోజున అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, ఏ వ్యక్తి అందరికీ మంచివాడుగా ఉండలేడు. భూమి మీదకి రక్తమాంసంలో వచ్చిన మీ దైవత్వమే అందరికీ మంచిగా ఉండడం జరగలేదు. మేము అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. మా ఎడల మీరు కృప చూపిస్తారు, మా ఎడల మీరు పట్టింపు కలిగి ఉంటారు. మా అంతరంగాలకు అవసరమైన ధైర్యాన్ని, ఓదార్పును మీరిస్తారు. అపార్థం చేసుకునే వారి నుండి మాకు కలిగే గాయాలు మాకు దుఃఖాన్ని పుట్టించిన అక్కడ సహితం మా జ్ఞాపకాలలో మీరే నిలుస్తారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల కాలం మీరే నిర్వహించారు, మీరే సారథ్యం వహించారు, మీరే నడిపించారు, పోషించారు, ప్రియులకు మనసు కలుగు చేశారు. ఎంతోమంది ఈ కార్యక్రమం కోసం ప్రార్థించారు. ప్రయాసపడుతున్న వారు ఉన్నారు, ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఇదంతా మీరు సమకూర్చినదే. కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ రోజున మరోసారి మా జీవితాలలో మేము నేర్చుకోవాల్సిన ఓ పాఠం మీరే పరిశుద్ధాత్మని ద్వారా నేర్పించండి అని, లేఖనాల మీద మీ వెలుగును ప్రకాశింపచేయమని, మీ నడిపింపును అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వద్దాం. 14లో వారు ఐగుప్తుకు తిరిగి వచ్చినట్టు రాసింది. 15 యోసేపు సహోదరులు తన తండ్రి మృతి పొందుట చూచి, ఈ మాట ఎందుకో తెలియని ఆలోచనలో నెట్టేసింది. చాలామంది మనుషులను ఆధారం చేసుకుంటారు, మనుషుల మీదనే ఆధారపడతారు. ఆ మనిషిని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు, ఆ మనిషిని బట్టి బెంకంగా ఉంటారు. అతని వలన తమకు ఏదో జరుగుతుంది మేము కోరుకున్నది అనుకుంటారు. కానీ ఒకానొక దినాన్న ఆ వ్యక్తిని దేవుడు తీసేసుకున్నప్పుడు వాళ్ళ నిజస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడు యాకోబును పిలుచుకున్న తరువాత తన తండ్రి మరణం దగ్గర చనిపోయిన తరువాత ఇప్పుడు ఆ ఖాళీ స్పష్టంగా వారికి కనిపించింది.
కనిపించి వారందరూ కూడి ఇలా మాట్లాడుకున్నారు. ఎవరు యోసేపును బాధ పెట్టారో, ఎవరు యోసేపును అంగీ తీసేసి గోతులోకి తోశారో, ఎవరు అతను గోతులో ఉండగా చుట్టూ కూర్చుని భోజనం చేసి అతను ఏడ్పించారో, చంపేయాలి అని ఎవరనుకున్నారో, చంపితే ఏమొస్తుంది వద్దు అని రూబేను అని, మీ కష్టం కదా గోతులో తోయండి అని చెప్పిన అతను కానీ, సహోదరుని చంపితే ప్రయోజనం ఉందిలే అమ్మేద్దాం అన్న యూదా కానీ, దానికి సహకరించి అందరూ కలిసి అమ్మేసిన వారిలో బెన్యామీను లేడు కానీ మిగిలిన వారందరూ ఉన్నారు కదా. వారందరి అంతరంగాలలోనికి ఈ రోజున ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఇంతకు మునుపెప్పుడూ రానిది వచ్చింది. అది చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని, ఎవరు లేనప్పుడు ఈ ఆలోచన, ఎవరున్నప్పుడు ఈ ఆలోచన రాలేదు? కారణం ఎవరో చెప్తారా మీరు? తన తండ్రి బ్రతుకున్నంత వరకు యోసేపు ఏమీ చేయడు. ఏమండి, వ్యక్తిని బట్టి కాదండి, దేవుణ్ణి బట్టి. ఒక వ్యక్తి వల్ల మిమ్మల్ని ఆదరించటమో, పోషించటమో, సాయపడ్డమో చేయటం కాదు. యోసేపు ముందే చెప్పాడు దేవుడే అని. కానీ వీరి ఆలోచన తమ తండ్రి ఉన్నాడని. దేవుని మీదికి మనసు వెళ్ళని వ్యక్తులు మనకు రక్త సంబంధులుగా ఉంటారు, మనకు బంధువులుగా ఉంటారు, మనల్ని బాధ పెట్టేవారుగా ఉంటారు, మన దుఃఖానికి కారకులవుతారు. కానీ వారు తమ తప్పును తాము వెంటనే తెలుసుకోరు. వారు పశ్చాత్తాపడే స్వభావం కలిగిన వారు కారు. తాము కీడు చేశామని తెలుసు వాళ్ళకి, తాము బాధ పెట్టామని తెలుసు వారికి. తమకు బలముందని, నోరుందని, ఏమైనా చేయగలమని, ఒంటరివాడైపోయాడని తమ ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఆనాటి ప్రవర్తన వారికి జ్ఞాపకానికి రాలా. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞాపకానికి వచ్చినప్పుడు మన ఎందుకు పగబడతాడేమో, మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు చేస్తాడంటే ప్రతి కీడు జరిగిస్తాడు అని అనుకున్నారు. చూడండి, మనుషులకు మనిషికి మధ్య, మనిషికి మనిషికి మధ్య నమ్మకత్వం అనేది లేనప్పుడు మనకేదైనా కీడు చేస్తాడు అనే ఆలోచన. ఏ కీడు చేయని వ్యక్తిని గురించి అపార్థం చేసుకోవడం నిజంగా సమంజసమేనంటారా? ఇప్పటి వరకు మీకు ఏ కీడు జరిగింది అతని వల్ల? ఏ కీడు జరిగించాడు? చాలాసార్లు ఈ బాధ మన అంతరంగాలను కలిచివేస్తుంది, విశ్వాసుల అంతరంగాలను కూడా కలిచివేస్తుంది. సంఘ పెద్దల అంతరంగాలు కానీ, సేవకుల అంతరంగాలు కానీ, సువార్థికుల అంతరంగాలు కానీ కలిచివేయడం, పరిచారకుల అంతరంగాలు కూడా కలిచివేయడానికి కారణం అవుతుంది. నేను సహించాను కదా, నేను భరించాను కదా, నేను ఓర్చుకున్నాను కదా, ఇది దేవుని చిత్తం అనుకున్నాను కదా, అందుకనే మౌనంగా ఉన్నాను, వారికి చెందవలసిన స్థానాన్ని ఇచ్చాను, వారిని పోషించవలసిన విధంగా పోషించాను,
వారిని గౌరవించవలసిన విధంగా గౌరవించాను. అన్నలను అన్న అని పిలవలేదా? తమ్ముళ్లను తమ్ముళ్ళని పిలవలేదా? వారికి ఇవ్వవలసిన స్థానం తగ్గించానా? వారిని పోషించవలసిన విషయంలో బాధ పెట్టానా? ఇదేమీ చేయలేదు కదా అని మనం అనుకుంటాం. అన్ని విషయాల్లో నా వంతు నేను చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు అనే బాధ బహు దుఃఖానికి కారణమవుతుంది. ఊహించండి ఒకసారి. ఎందుకు మనిషి యాకోబు బ్రతికుండగానే పశ్చాత్తాపడి ఉండుంటే ఎలా ఉండుండేదో కదా. వీరికి పశ్చాత్తాపం పుట్టలేదు. వీరు పశ్చాత్తాపం కలవారు కారు. తాము చేసింది తప్పు అని తెలిసినా, తాము చేసింది కీడు అని తెలిసినా, తాము కావాలనే చేశామని తెలిసిన మనస్సాక్షి వాత వేయబడి ఉండొచ్చు. కానీ పరిస్థితి, నువ్వు చేసిన నీ ఉద్దేశం ఎంత సమర్థించుకున్నా దేవుని ఎదుట సమర్థనీయం కాదు. చాలాసార్లు నేను ఆ రోజున ఇంట్లోంచి తరిమేయకపోతే ఈ స్థానానికి వాడు వచ్చాడా అని భక్తిహీనత కూడా ఉంటుంది. నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా ఇలాంటి పదాలు పలుకుతారు, ఇలాంటి మాటలంటారు. సందేహం ఎంత మాత్రం లేదు. దుఃఖంతో నీ మాటలు నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు వారు తాము ఎలా సమర్థించుకున్నారో యాకోబు ఉన్నంత వరకు మనకు తెలియదు. కానీ యాకోబు జీవితం చాలించిన తరువాత వారు తిరిగి మనకు కీడు చేయగలిగిన స్థానంలో తానున్నాడు, ఇప్పుడు కీడు చేస్తాడేమో అనే భయం వారికి వచ్చింది. చేసిన తప్పును సమర్థించుకోవడం అనేది సమంజసం కాదు. క్షమాపణ అడిగితే తక్కువైపోతామో అనే ఆలోచన ఉండొచ్చు. కొంతమందికి అదో రకమైన అహం. దానివల్ల వారు క్షమించమని అడిగినా అది కూడా తప్పదన్నట్టు బలవంతంగా మళ్ళీ 3 రోజుల్లోనే వాళ్ళ బుద్ధి మళ్ళీ బయటపడుతూనే ఉంటుంది. ఏమీ తేడా ఉండదు. ఇక్కడ మరో చిన్న పాఠం కూడా మనం నేర్చుకోవచ్చు. అదేమిటంటే, నెగిటివ్ సెన్స్లో ఆలోచించడం, ప్రతికూలంగా ఆలోచన ఉండడం. నేను 2 ఉదాహరణలు నేను మీ ముందు ఉంచుతాను. ఒకటి, యోనా గారికి దేవుని ప్రత్యక్షత ఉంది. యోనా గారికి భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతాడో కూడా అవగాహన ఉంది. అయినా తాను సమర్థించుకోవాలి అని అనుకున్నాడు అనుకోండి. యోనా పశ్చాత్తాపడ్డాడు చాపకడుపులో. కానీ బయటకు వచ్చాక మళ్ళీ మామూలే కదా. తేడా ఏమనుందా? ఏం లేదు. భక్తుడైన యోనా గారు ఒక ఆర్గ్యుమెంట్ని చేస్తే ఎవరేం మాట్లాడగలరు? నేనే పారిపోకపోయి ఉంటే ఓడవారు ప్రభుని ఆరాధించేవారా? ఓడవారు ప్రభుని అంగీకరించేవారా అని తాను చేసిన తప్పును సమర్థించుకునే అవకాశం ఉంది. లేదనడాల. ఆయన సమర్థించుకోలేదు, కానీ మనం సమర్థించుకుంటాం. ఎందుకంటున్నానంటే, చాలామందిని చూస్తూ వచ్చాం. వారు పతనమై సొలొమోను దేవుని చిత్తంలో లేడా అన్నమాట. యాకోబు పాపాన్ని సమర్థించి తమ పాపాన్ని సమర్థించుకున్న వారు కూడా ఉన్నారు. లేఖనాన్ని
తమకు అడ్డం పెట్టుకుని. అందుకే ఈ మాటలు అంటున్నాను నేను. మరో మాట కూడా మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే, నయోమి నేను మోయాబుకు వెళ్ళకపోయి ఉంటే, నేను భర్తను 2 పిల్లల్ని కోల్పోకుండా ఉండుంటే రూతు వచ్చేదా, యోధా గోత్రం మిగిలేదా అని అంటే సమంజసమేనంటారా? కీడులో దేవుడు మేలు దాచి ఉండొచ్చు. ఆ కీడుకు కారణమైన వారికి దేవుడు చూస్తూ ఊరుకోడని మాత్రం అర్థం కాదు. తమను తాము సమర్థించుకోవడానికే ప్రయత్నం చేస్తారు కానీ తన లోపాలని ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. పాపం విషయమై, తాము చేసిన కీడు విషయమై, తాము తలపెట్టినటువంటి దుర్మార్గత విషయమై పశ్చాత్తాపం ఎందుకు పుట్టదో చెప్పుకుంటున్నాం మనం. చాలామంది నన్ను క్షమించు అని అడగలేరు. క్షమించమని అడిగి జీవితకాలం దాన్ని నిలబెట్టుకోలేరు. ఆ దీనత్వాన్ని కొనసాగించుకోలేరు. మరలా 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 కీడు చేయడానికే సంకల్పిస్తూ ఉంటారు. ఒక మాట అంటారు, పశ్చాత్తాపడిన వారు లేఖనంలో చాలామంది కనపడతారు. చాలా. కానీ వారి పశ్చాత్తాపం తాత్కాలికమైందే. ఫరో పశ్చాత్తాపం తాత్కాలికం కాదా? మళ్ళీ మొదలే. 10 సార్లు అతడు దేవుని కార్యాలను చూశాడు, పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. క్షమించమంటాడు, మళ్ళీ మొదలే. ఇది దైవికమైన మనసు కలిగిన వారు చేసేది కాదు. దేవునిని స్పష్టంగా ఎరిగిన వారు ప్రవర్తించే తీరు కాదది. మీరు ఆలోచించండి. ఇప్పుడు సహేతుకమైన పశ్చాత్తాపం దగ్గరికి వస్తాను. యోబు గారు పశ్చాత్తాపడ్డారు. నన్ను నేను అసహించుకుని దుమ్ములోనూ ధూళిలోని పడి పశ్చాత్తాపడుతున్నాను అంటూ, నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడానయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. చాలామంది తమ జీవితాల వద్ద పశ్చాత్తాపానికి చోటే లేని జీవితాలు, పశ్చాత్తాపమే లేని బ్రతుకుతున్నారు. కానీ యోహాను తన పత్రిక రాస్తూ, మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా, అంటే పశ్చాత్తాపడిన ఎడలా అని కదా. ఈ పశ్చాత్తాపం అనే దాన్ని విశ్వాస జీవితంలోంచి తీసేద్దామా? సిగ్గుపడవలసిన విషయం ఇది. దుఃఖపడవలసిన విషయం అది. తల వంచుకోవలసిన విషయం అది. ఏమండి, యెషయా పశ్చాత్తాపడ్డాడే, అయ్యో అని, నా పెదవులు, నేను అపవిత్రమైన ప్రజల మధ్యనే ఉన్నాను, నా పెదవులు అపవిత్రమైనని పశ్చాత్తాపడ్డాడే. యోబు పశ్చాత్తాపడ్డాడు కదా, యోబు గారు పశ్చాత్తాపడ్డారు కదా. ఎందుకండి? యాకోబు పశ్చాత్తాపడలేదా? పౌలు గారు పశ్చాత్తాపడలేదా? పడ్డారు. ఆయన పశ్చాత్తాపాన్ని లేఖనంలో రాసి ఉంచారు. తను తాను ఒప్పుకుంటూ పశ్చాత్తాపంలో శిఖరాగ్రానికి చేరాడు పౌలు అని ఓ భక్తుడు అన్నాడు. ప్రారంభంలో నేను అపోస్తుల కంటే ఏమాత్రం తక్కువ వాడిని కాను అన్నవాడు, ఆడు తరువాత విశ్వాసుల విషయంలో అంటాడు, ఆడు తరువాత పాపులలో ప్రధానుణ్ణి అంటాడు. ఆత్మీయతలో ఎదిగే కొద్దీ సునిశ్చితమైన విషయాలలో కూడా మన లోపాలు మనకు కనపడుతుంటాయి.
పరలోకపు వెలుగు మన అంతరంగాల మీద పడినప్పుడు అల్పమైన దాని దగ్గర కూడా పశ్చాత్తాపడే అవకాశం ఉంది. నేను ఒక మాట చెప్పగలను, విన్న మాట చెప్తున్నాను. భగత్ అన్న ఆఖరి దినాల్లో కనపడిన ప్రతి వారిని చీపట్టుకొని, ఒకవేళ మిమ్మల్ని గాయపరిచానేమో క్షమించండి అని అడిగేవారని ఆనాటి పెద్దలు నాతో చెప్పారు. అది కొంతమంది చాలా గౌరవప్రదంగానూ ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చూశారు. కొందరైతే దాన్ని ఆధారం చేసుకుని ఆయన తక్కువ చేసిన వారు కూడా ఉన్నారు. ఈ మాటలు దయచేసి నేను ఊరికినే అనడం లేదు, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడానికి అంటున్నాను, మన అల్పత్వాన్ని గురించి మాట్లాడడానికి అంటున్నాను, కానీ తక్కువ చేయడానికి కాదని జ్ఞాపకం పెట్టుకోండి. కానీ యాకోబు గారు మరణించిన తరువాత వీరిలోనికి భయం వచ్చింది. ఈ భయం వచ్చి వీరు కీడు చేస్తాడేమో అనే భయం. కీడు చేస్తాడనే భయమే కానీ దేవుడు చూస్తున్నాడనే భయం లేదు కదూ, దేవునికి లెక్క చెప్పాలనే భయం లేదు కదూ, దేవుని ఎదుట నేను నిర్దోషిగాను నిందారహితునిగాను నిష్కళంకునిగాను ఉండాలనే భావన కాదు కదా. ఇది లేనప్పుడు పశ్చాత్తాపానికి అర్థమేమిటో చెప్పండి. ఒకసారి హృదయపూర్వకంగా అంతరంగాన్ని విప్పి ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడమని యోసేపు స్థానాన్నిచ్చాడు, స్థాయినిచ్చాడు, పోషణనిచ్చాడు, సంరక్షణను ఇచ్చాడు. అంతకు మించి రక్షణను, పరలోక మన్నా చేత పోషించే ఆ వాక్యం అనే ఆధిక్యతను, సహవాసం అనే అద్భుతమైన శ్రేష్టమైన కృపను మనకు అనుగ్రహించిన వాడు, నిత్యత్వానికి వారసులుగా చేసిన ఆయనకు ఎంత గాయాలు మన మాట వల్ల, మన ప్రవర్తన వల్ల, మనం తల ఎగరేయడం వల్ల వచ్చాయో వాటిని జ్ఞాపకం చేసుకుని ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడదాం, తల్ల ఉంచుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నేటి దినాన్న ఏ మనిషి అయినా కొద్ది కాలం వాడేనని అతన్ని ఆధారం చేసుకుని ఇష్టానుసారంగా యోసేపు గారి నుంచి అందిన ఆధిక్యతలను స్వీకరించి తాము చేసిన తప్పును ఒప్పుకొని అతని సహోదరుల వంటి వారంగా మేము ఉండకుండా ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ నీకు సహోదరులకు విరోధంగా చేసిన వాటిని హృదయపూర్వకంగా ఒప్పుకునే మనసును కోరుకుంటూ కృపను అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.